క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ, ఈ వర్తమానం వీక్షిస్తున్న వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైనటువంటి పేతురు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని ఈ పూట మనం ధ్యానించుకుందాం. ఈ 3వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించి మనం ధ్యానించుకుందాం. ఈ 3వ అధ్యాయంలో 4 మార్లు ప్రియులారా 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 అని దైవజనుడైనటువంటి పేతురు తన పత్రికలో చెప్తూ ఉన్నారు. ఈ పత్రిక ఎవరికి వ్రాసి ఉన్నాడంటే, అమూల్యమైన విశ్వాసం పొందినటువంటి వారందరికీ పత్రిక రాశారు. క్రీస్తునందు నీతిని అనుసరిస్తూ భక్తి మార్గాల్లో కొనసాగుతూ నడిపించబడుతున్నటువంటి క్రైస్తవులకు, క్రీస్తుని విశ్వసించిన వారికి, విశ్వాసము నుండి అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి పత్రిక రాశారు. ప్రియులారా, ఎవరికి ప్రియులు? లోకానికి కాదు, లోకములో ఉన్నవారికి కాదు, దేవునికి ప్రియులు. దేవునికి ప్రియులుగా మార్చబడాలంటే ఏం చేయాలి? దైవ సేవకులు కూడా ప్రసంగాలు అందించేటప్పుడు, బోధించేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అని బోధిస్తారు. అంటే ఎవరికి ప్రియులు అంటే దేవునికి ప్రియులు. దేవునికి ప్రియులుగా మనం మార్చబడాలి అంటే ఏం చేయాలి? నీతి యావత్తు దేవుని చిత్తమేదో తెలుసుకొని దేవుని నీతిని నెరవేర్చాలి. యేసు ప్రభు ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి ఆ దినాలలో యేసు ప్రభుల వారు ప్రజలందరూ బాప్తిసం పొందుతూ ఉండగా యోహాను చేత మారు మనసు పొంది పాప పశ్చాత్తాప నిమిత్తమై బాప్తిసములు తీసుకుంటున్నారు యోర్దాను నదిలో. ప్రియులారా, యేసు ప్రభు కూడా ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యోర్దాను నది దగ్గరికి వచ్చారు. ప్రభువును చూచి యోహాను గారు అన్నారు, అదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల, ఆయన చెప్పుల వారైనను ముట్టుకోవడానికి పట్టుకోవడం నేను పాత్రుని కాదని చెప్పారు. యేసు ప్రభు, అయ్యా నీకు నేను బాప్తిసం ఇవ్వటం ఏంటి? నీవు పరిశుద్ధుడివి, నీవు నీతిమంతుడివి, పాపము లేనివాడివి, పాపం ఎరగని వాడివి అని ప్రభునంటే వెంటనే నీతి యావత్తు ఇలాగూ జరగనిమ్ము అని యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిసం పొంది యోర్దాను నదికి ఒడ్డుకు వచ్చారు. వచ్చేసరికి పరలోకము నుండి పరిశుద్ధాత్మ పావురం వలె ప్రభు మీదికి దిగి వచ్చి, ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. అంటే నీతి యావత్తు దేవుని నీతిని నెరవేర్చే వ్యక్తులమైతే, నమ్మి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నమ్మి మారు మనసు పొంది పాప పశ్చాత్తాప నిమిత్తమై బాప్తిసం పొందితే మన అతిక్రమములు పాపములు క్షమించబడి నీతిమంతులుగా మార్చబడి అప్పుడు మనం దేవునికి ప్రియులుగా మార్చబడతాం. దేవుని నీతిని నెరవేర్చారు. ఎందుకొరకు ప్రభు అంటే మనందరికీ మాదిరి ఉంచిపోవటానికి. యేసు ప్రభుల వారు ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో యోహాను, యాకోబు, పేతురులను వెంటబెట్టుకొని రూపాంతరపు కొండపైకి ఆ ఒక ఎత్తైన కొండపైకి వెళ్ళారు. ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా వెంటనే ఆయన యొక్క వస్త్రపు రూపం మారింది. ఏ చాకలి వారు తెలుపు చేయలేనంతగా మహిమతో నింపబడి వస్త్రములు తెల్లగా ప్రకాశిస్తూ ఉన్నాయి. వెంటనే అక్కడ మోషేయు, ఏలియా ప్రత్యక్షమయ్యారు. వెంటనే దైవజనుడి పేతురు, యేసు ప్రభు శిష్యుడు పేతురు, అయ్యా ఇగో ఇక్కడే ఒక ఆశ్రయపురాలు కట్టేద్దాం, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి. ప్రజల దగ్గరకు మనం వెళ్ళటం కాదు, ప్రజలే మన దగ్గరికి వచ్చేటట్లుగా ఇక ఇక్కడే ఉందాం అని చెప్పేసి అన్న వెంటనే ప్రియులారా, పరలోకము నుండి ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడు చెప్పిన మాట మీరు వినండి. ఎప్పుడు దేవునికి ప్రియ కుమారుడిగా ప్రభు పిలువబడ్డారు అంటే ఆయనతో సహవాసం చేసినప్పుడు, ప్రార్థనలు చేసినప్పుడు, దేవుని నీతిని నెరవేర్చిన వ్యక్తులమైతే దేవునికి ప్రియులు అవుతాం. దేవునితో సహవాసం చేసే వ్యక్తులమైతే దేవునికి ప్రియులు అవుతాం. ఇంచుమించుగా 3 వారాలు అనగా 21 రోజు ఉపవసించి ప్రార్థన చేసి పితరుల సమాధులు తగులబెట్టబడి యెరూషలేము
నుండి చెరలోనికి వచ్చి 70 సంవత్సరాలు గడిచిందని, వాళ్ళకి స్వేచ్ఛ స్వతంత్రం లేదని దానియేలు 3 వారాలు పైగా ప్రార్థనలు చేసి ముగించిన తరువాత దేవుని దూత గాబ్రియేలు దూత ప్రత్యక్షమై దానియేలుతో అంటుంది, ప్రియుడా నీకు శుభము కలుగునుగాక. దానియేలు పరిశుద్ధుడండి. దానియేలు ఉపవసించి ప్రార్థన చేసే వ్యక్తి. ఏ లోపము లేనివాడు, ఏ తప్పిదము లోపము లేనివాడు, పరిశుద్ధుడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో క్రైస్తవులుగా, విశ్వాసులుగా, ఆత్మీయులుగా దేవుని హత్తుకొని దేవుని వెంబడిస్తూ క్రీస్తు శరీరం అనబడుతున్న సంఘంలో చేర్చబడిన మనమంతా ప్రియులుగా పిలవబడి, ప్రియులుగా ఎంచబడి, దేవునికి ప్రియులుగా నడిపించబడాలి అంటే దేవుని నీతిని నెరవేర్చే వ్యక్తులమై ఉండాలి. దేవునితో సహవాసం చేసే వ్యక్తులమై ఉండాలి. ఈ లోకంలో జీవించినంత కాలం పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, దేవుని కొరకు నమ్మకంగా మనం జీవించే వ్యక్తులమైతే దేవునికి ప్రియులం అవుతాం. ఈ పేతురు రాసిన 2వ పుస్తకం 3వ అధ్యాయంలో 3 భాగాలుగా విభజించి ఈ పూట మనం ధ్యానించుకుందాం. ఇక్కడ 3వ అధ్యాయం ప్రారంభ వచనాలు మీరు గమనించినట్లయితే అపోస్తలుడైన పేతురు తన పత్రికలో అంటారు, మొదటి భాగం, ప్రియులారా మనము జ్ఞాపకము చేసుకొనవలసింది ఏంటో, యేసుక్రీస్తునందు అమూల్యమైన విశ్వాసం పొందిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి ఆత్మీయుడు, ప్రతి దైవజనుడు మనము జ్ఞాపకము చేసుకొనవలసింది ఏంటో పేతురు గారు చెప్తున్నారు. ఏమని? పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలు, ప్రభువైన రక్షకుడును మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలన విషయము మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంచె దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టుగానే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదటని మీరు తెలుసుకొనవలెను. ఎలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండిననియు నీళ్ల నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. ప్రియులారా, మన జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటి? అంచె దినముల్లో అపహాసకులు వచ్చి, అపహాసకులు, లోకంలో ఉన్నటువంటి అపహాసకులు, పరిహాసకులు తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటారట. దేవుని రాకను కూర్చున్నటువంటి వాగ్దానం ఏమైంది? సమస్తం సృష్టి ఆరంభంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా. శుభ్రంగా ఏమండి తింటున్నాం, త్రాగుతున్నాం, సంతోషంగా ఉంటున్నాం, సంపాదించుకున్నాం, కూడబెట్టుకుంటున్నాం, అంత బాగానే ఉంది కదా. ఈ కరోనా మహమ్మారి పుణ్యమంట మనుషులు ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఏమండి బ్రతుకుదాం, బ్రతుకు జీవుడా అని ఇక ఆశయాల మీద ఏవీ లేవండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయాసపడ్డారు. ప్రాణం కాపాడుకునేవాడట దాన్ని పోగొట్టుకుంటాడట. ప్రాణం పోయేంతగా దేవుని పని కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడేవారట ఆ ప్రాణమును కాపాడుకుంటారట. ప్రియులారా, మనం ఒక సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఆయన నేడో రేపో ఈ లోకానికి రాబోతున్నారు. ఆయన వచ్చేటప్పుడు ఏమండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు గమనించినట్లయితే లూకాసు వర్తమానం 17వ అధ్యాయం 26వ వచనము నుండి 37వ వచనం వరకు ప్రభుల వారు చెప్పారు, మనుష్య కుమారుడు రాకడ దినముల్లో లోతు దినముల్లో జరిగినట్లుగా జరుగుతాయి, నోవాహు దినముల్లో జరిగినట్లుగా జరుగుతాయి. నోవాహు దినముల్లో ఏం జరిగింది? జనులు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, ఆడుచు, పాడుచు. లోతు దినముల్లో కూడా పెండ్లికిచ్చుకొనుచు, పెండ్లి చేసుకొనుచు, శుభ్రంగా నాడుచు అనుభవిస్తూ నడిపించబడుతున్నారు. లోకమే శాశ్వతం అనుకొని లోకాన్ని అమితంగా ప్రేమిస్తూ లోకములో ఉన్నదాన్ని అమితముగా అనుభవిస్తూ నడిపించబడుతున్నారు. ప్రియులారా,
మనం జ్ఞాపకం చేసుకోవలసింది ఏందో తెలుసునా? లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తమును నెరవేర్చేవాడు నిరంతరం నిలిచి ఉంటాడు. దేనిని మనం జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభు రాకను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఆత్మీయుడు ప్రభువు రాబోతున్నాడు అని పరిశుద్ధంగా, నీతిగా ఇదిగో నడిపించబడుతూ ఈ లోకంలో దేవునితో సహవాసము చేస్తూ దేవుని నీతిని నెరవేర్చే వ్యక్తివై నీవు జీవించాలి, నడిపించబడాలి. అంతేకాని ఇహ సంబంధమైన, భూ సంబంధమైన వాటిని గురించి మనం భయపడి, కృంగిపోయి, అధైర్యపడి నడిపించబడకూడదు. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవలసింది నోవాహు దినముల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుడు రాకడ దినముల్లో జరుగుతాయి. లోతు దినముల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుడు రాకడ దినముల్లో జరుగుతాయి. నోవాహు తన ఇంటి వారందరూ వాడలో ప్రవేశించేంత వరకు అప్పటికండి ఆకాశము నుండి మంచైనా వర్షమైనా కురలేదండి భూమి మీద. ఇదిగో దేవుని యొక్క ఉగ్రత ఇదిగో ఈ భూమి మీదకి రాబోతుంది. మీ చెడు నడతలను మానుకోనండి, మీ దుర్మార్గతను, దుష్టత్వాన్ని విడిచిపెట్టండి, భూమిని జలప్రలయంతో నాశనం చేయబోతున్నాడు దేవుడని నోవాహు ప్రకటిస్తే అపహసించారంటండి, పరిహసించారట నోవాహుని. ఒరి వెర్రోడా, పిచ్చోడా, వర్షం ఆకాశం నుంచి ఎట్లా వచ్చిందిరా? ఎందుకంటే అప్పటి వరకు ఆకాశం నుండి వర్షం కాదు కదా, మంచు చుక్క కూడా పడలేదు భూమి మీద. అపహసించి పరిహసించారటండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంచె దినముల్లో అపహాసకులు అపహసిస్తారట, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటారట. కంటికి నచ్చినట్లుగా, మనసు మెచ్చుకున్నట్లుగా, వయసు ఉంది కదని కన్ను మిన్న ఆనకుండా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవిస్తే దేవుని తీర్పు నీ మీదకి రాబోతుంది. ఆ దినముల్లో, నోవాహు దినముల్లో దేవుని తీర్పు దిగి వచ్చింది. నోవాహు జలప్రలయంలో రక్షణ అనే ఓడను సిద్ధపరుచుకున్నారు. తన ఇంటి వారందరూ, తను 3 కుమారులు, 3 కోడళ్ళు, 8 మంది, జతలుగా పశువులు, పక్షులు, జంతువులు, పాకే పురుగులు అన్ని జతలుగా ప్రవేశించినాయండి. నేను అంటాను, నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడు, దేవుని యెడల భయభక్తి కలిగిన వాడు, చెడుతనను అసహించుకున్నవాడు, ఆ తరం వారిలో నీతిమంతుడు. అందువల్లనే నోవాహు ఆ ఓడలో ప్రవేశించేంతవరకు జనులు తినుచు, త్రాగుచు, ఆడుచు, పాడుచు విచ్చలవిడిగా ఉన్నారండి. దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది. ఆకాశపు తూములు విప్పబడ్డాయి, అగాధ జనములు పైకి వచ్చేసినాయండి. పైనుండి కింద నుండి ఒక్కసారి భూమిని కమ్మేసరికే ప్రియులారా, మనుషులందరూ చచ్చి శవాలైపోయారండి. లోతు దినముల్లో కూడా ఏం జరిగింది తెలిసిన? సొదొమ గొమొర పట్టణాలకి దేవుడు వస్తే లోతు చేర్చుకున్నాడు, ఆతిథ్యం ఇచ్చాడు. బలవంతంగా లోతు భార్య, పిల్లలను, 2 కుమార్తెలను, భార్యను బలవంతంగా తీసుకొని వచ్చాడండి. బలవంతంగా తీసుకొని వచ్చాడు. దుర్మార్గపు కామ వికారుల మధ్యలో నీతిగా తన మనసును నొచ్చుకుంటూ అక్కడే ఉన్నాడు. కొంతమంది చూడండి, పరిశుద్ధంగానే ఉంటారు, నీతిగానే ఉంటారు, ఇక ఆ ప్రాంతాన్ని, ఆ పరిస్థితులు విడిచిపెట్టరు, అక్కడే ఉన్నారండి. దుర్మార్గపు కామ వికారుల మధ్యలో నీతిగల తన మనసును నొచ్చుకుంటూ వాళ్ళ మధ్యలోనే ఉంటున్నాడు, పరిశుద్ధంగా ఉంటున్నాడు, వాళ్ళ మధ్యలోనే ఉంటున్నాడు, నీతిగా ఉంటున్నాడు. ప్రయోజనం ఏముందండి? ప్రియులారా, దేవుడు దిగి వచ్చి మొత్తం మీద అబ్రహాము చేసినటువంటి జ్ఞాపకం చేసుకుని లోతు ఇంటి వారిని వెలుపులు తీసుకొచ్చారండి. అగ్ని గంధకముల చేత సొదొమ గొమొర పట్టణం తగలబెట్టబడిందండి, నాశనం చేయబడింది, తుడిచిపెట్టబడిందండి. అప్పటి వరకు వాళ్ళు పరిహాసకులుగా ఉన్నారు, అపహాసకులుగా ఉన్నారు. ప్రియులారా, అలాగునే ఈ భూమి అగ్ని చేత దహించి వేయబడటానికి ప్రియులారా అగ్ని కొరకు భద్రం చేయబడిందట. దేవుని యొక్క తీర్పు ఈ భూమి మీదకి రాబోతుందండి. ఈ వర్తమానం విన్నటువంటి మీరు ఎలా జీవిస్తున్నారు? ప్రియులారా, ఒక సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఇది. లోతు దినముల్లో ఏ విధంగా జరిగిందో, నోవాహు దినముల్లో ఏ విధంగా జరిగిందో వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ భాగాన్ని మనం గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి మీరు చదువుకుంటూ వస్తే 13వ వచనం వరకు మీరు చూడండి, గమనించండి. మీ బైబిల్ ఉండే బైబిల్ తెరిచి ఒకసారి చూడండి, నేను చదువుతాను, మీరు గమనించండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి 1 దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు 1 దినముల వలె ఉన్నవి. ప్రియులారా, ఒక సంగతి మనం మర్చిపోకూడదు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది
ఏమండి ప్రభు రాకడ గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోతు దినములను, నోవహు దినములను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఈ దినాలే. తల్లిని దూషించి తండ్రిని శపించే తరం ఒకటి వచ్చిందంట. కళ్ళు నెత్తికెక్కిన తరం ఒకటి వచ్చిందంట. అది ఏ తరం అంటే ఈ తరమే. అర్థమవుతుందండి? వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం మర్చిపోకూడదు ఏంటి అంటే, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములుగాను 1000 సంవత్సరములు ఒక దినముల వలె ఉన్నవి. ఇప్పటికీ సృష్టి ప్రారంభం నుండి ప్రభు దృష్టిలోనండి 6 దినములు గడిచిపోయినాయి. 6 దినములు గడుస్తూ ఉన్నాయి. ఇంకా 7వ దినం, 6 దినములు సమస్త సృష్టిని నోటి మాటతో సృష్టించిన దేవుడు 7వ దినాన విశ్రాంతి పొందినట్లుగా ప్రియులారా పాత నిబంధన చరిత్ర అంతా 4 దినములు అంటే 4000 సంవత్సరాలు గడిచిపోయింది. క్రొత్త నిబంధన చరిత్ర వ్రాయబడి ఇదిగో నేటికి 2000 సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు ప్రియులారా 6 దినములు గడిచిపోయిందండి. ఈ సంగతిని మనం మర్చిపోకూడదు. 7వ దినాన్ని విశ్రాంతి పొందినట్లుగా మనమందరము నిత్య విశ్రాంతిలో ప్రవేశించబడినట్లుగా, కొందరు ఆలస్యం అనుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యము చేయువాడు కాడు. కానీ ఎవడును నశింపక ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధ ప్రవర్తనగా తోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశమును కొరకు కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. మరి ఈ భూమి మీద మన కళ్ళతో చూస్తున్న ఆకాశం, వీటిలో ఎక్కడ నీతి లేదు. మనుషుల నీతి దేవుని ఎదుట మురికి గుడ్డ వంటిది. పంచవేంద్రాల గురించి మాట్లాడుతుంటే పంచభూతాలు ఏంటో తెలుసా మీకు అని చెప్పేసి ఒక దగ్గర నేను అడిగాను. అయ్యా ఎక్కడ ఉంటాయ్యా అని అడుగుతున్నారు. ఏమండి పంచభూతములు ఏమండి ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని, ఇవన్నీ అండి పంచవేంద్రములు. ఏమండి పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయట, నశించిపోతాయట. అయితే ఎవరు నశించకుండా అందరూ రక్షణ పొందవలనని, అందరూ యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకొని ఆయన రక్తం చేత కడగబడి ఆయన అనుగ్రహించే నిత్య విశ్రాంతి పొందుకోవాలని ఇచ్చేయించి ఆయన మన అందరి ఎడల దీర్ఘశాంతం చూపుతున్నారండి. నీ ఎడల ఆయన దీర్ఘశాంతం చూపుతున్నారు. ఇదిగో నీవు నివసిస్తున్న ప్రాంతం ఎడల ఆయన దీర్ఘశాంతం చూపుతూ ఉన్నారు. ఒక నీతిమంతుడు ఉంటే ఆ ప్రాంతమంతా కాపాడబడుతుంది, ఆ ప్రాంతమంతా సంరక్షించబడుతుంది, ఆ ప్రాంత ప్రజలందరూ క్షేమంగా బ్రతుకుతారండి. మరి మన నీతిని బట్టి, మన యథార్థతను బట్టి, మన విశ్వాస జీవితాన్ని బట్టి ఈ లోకంలో మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలట. అంటే మన పరిశుద్ధ ప్రవర్తనను బట్టి, మనం చేసే భక్తిని బట్టి, మనం దేవుని ఎదుట కనపరుస్తున్నటువంటి భయమును బట్టి, అనుకువను బట్టి అనేకులు క్రీస్తు యొద్దకు ఆకర్షింపబడాలి, క్రీస్తు వైపు త్రిప్పబడాలి. ఇదిగో ఈ లోకంలో ఉన్నవి ఏవి శాశ్వతం కాదండి. లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటము సమస్తం లయమైపోతాయి. ఈ భూమి అటండి అగ్ని చేత దహించి వేయబడుతుందట, చాపలాగా చుట్టబడిద్దటండి ఈ భూమి. అర్థమవుతుందండి? ఆకాశం కూడా గతించిపోతుందట. అందుకే పేతురు గారు అంటారు తన పత్రికలో, ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశం, ఇప్పుడు మన కళ్ళతో చూస్తున్న ఈ ఆకాశం కాదు, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టుచున్నాయి, వాటి యందు నీతి నివసించును. వాటిలో నీతి నివసిస్తుందట. ప్రియులరా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రభు రాకను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము మర్చిపోకూడదు ఏంటో తెలిసిన, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రభు రాకను గురించి.
లోతు దినములు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, నోవాహు దినములు మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ అనుభవం మనం మర్చిపోకూడదు ఏంటో తెలిసిన, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మనం జీవించాలండి. భక్తిగా మనం జీవించాలండి. కొంతమంది ఉంటారు, ఎలాంటి వాళ్ళు తెలుసండి, ఏమండి, తాను చెడి ఏమండి వనమంతా చెడగొట్టిందంట వెనకడ ఒక కోతి. అట్లాగా ఏమండి వాళ్ళు పులిపిండి అనుభవం కలిగి ఉంటారండి. అపోజిట్ పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఈ పులిపిండి గురించి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారంటే, పులిపిండి అనుభవం కలిగిన పులిపిండి కొంచెం ఉంటే చాలట. కొంచెం ఏమండి ఉంటే ఆ పులిపిండి కొంచెం దాంట్లో కనుక వేసామనుకోండి, ఏమండి ముద్దంతా పులివి పెట్టేద్దనట. మనలో మనము పులిపిండి లేని వారమై నడిపించబడాలి అండి. అర్థమవుతుందండి ఈ మాటలు? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిగా మనం జీవించాలండి. ఏంటి, మన నోటికి మనం కళ్ళం పెట్టుకోవాలి. ఇది భక్తి. బైబిల్ చెప్తుంది యాకోబు పత్రికలో, ఈ లోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. దిక్కులేని వారిని, విధవరాన్ని ఇబ్బందుల్లో పరామర్శించాలి. ఇదే భక్తి అండి. ఆదివారం పూట బైబిల్ తీసుకొని ఆడకు పోయి చప్పట్లు కొట్టి చిల్లర మార్చి చందాలు వేసి వస్తే కాదు భక్తి. ఈ లోకంలో మాలిన్యం ఉంది, అపవిత్రత ఉంది. అవి ఏవి మనకు అంటకుండా మనం కాపాడుకోవాలి. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మనం జీవించాలి. బైబిల్ సెలవిస్తుంది, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి కదా. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఎంతో భక్తితో జాగ్రత్తగా మనం జీవించాలండి. మనము చేయవలసిందేంటి? చివరి అనుభవం, చివరి భాగం మనకు ఉండవలసింది ఏంటి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైనటువంటి పౌలు పేతురు గారు తన పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయం 14 వచనంలో మీరు గమనించినట్లయితే, మనం చేయవలసింది, మనకు ఉండవలసింది ఏంటంటే, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుని పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. పిల్లరా, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలి? ఈ దుర్దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో, ఈ అంచె దినాల్లో ఎలా ఉండాలంటే శాంతమూర్తులై ఉండాలండి. నిష్కలంకులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలండి. ప్రియులారా, శాంతమూర్తులై ఉండాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. ఏమండి, శాంతి 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 అని ఏమండి ఆసనాలు వేసుకొని ఏమండి 14 శాంతి శాంతి అంటే రాదు శాంతి. ప్రభు చెప్పారు కదా, ఏమండి శిష్యులందరూ గదిలో ఉన్నప్పుడు అని ఊది, ఇదిగో పరిశుద్ధాత్మను మీరు పొందండి, నా శాంతి నేను మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పాడు. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడితే ఏమండి మనము అత్యంతమైనటువంటి సమాధానాన్ని, శాంతిని మనం పొందుతామండి. పిల్లరా, నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట మనమందరం నిలబడబోతున్నాం. వాక్యమును ఉదక స్నానము చేత ఇదిగో క్రీస్తు శరీరం అనబడుతున్న సంఘంలో చేర్చబడినటువంటి మనలందరినీ వాక్యము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిష్కలంకులుగా నిందారహితులుగా మనల్ని మార్చి పరిశుద్ధమైన సంఘంగా ఏమండి దేవుని ఎదుట మనల్ని నిలబెట్టాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉందండి. నిష్కలంకులుగా నిందారహితులుగా పరిశుద్ధమైనటువంటి సంఘంగా దేవుడు తన ఎదురు నిలబెట్టుకోవాలని ప్రతి ఆదివారం, ప్రతి శనివారం ఏమండి ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న సభల ద్వారా వాక్యమై ఉన్న దేవుడు ఏమండి నిన్ను పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. నీవు ఏమండి నిష్కలంకురాలుగా, నిష్కలంకునిగా, నిందారహితునిగా ఎందుకోసం అంటే మన దేవుడు ఏమండి పరిశుద్ధుడండి. పరిశుద్ధతను బట్టి మహనీయుడు ఆయన ఎదుట నీవు నిలబడాలి అంటే నీవు నిందారహితుడిగా, నిష్కలంకునిగా, దీర్ఘశాంతం కలిగిన వాడవై శాంతమూర్తివై ఉండాలి. ఏమండి చివరిగా అక్కడ రాయబడిన మాటలు మీరు గమనించట్లేదు. మనం చేయవలసింది ఏంటి? ఈ అంత్య దినాల్లో మనం ఏం చేయాలి? ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. ఈ లోకంలోనండి
తప్పు బోధలు బోధించే వాళ్ళు బయలుదేరారు. యేసు ప్రభు దేవుడు కాదనే వాళ్ళు బయలుదేరారు. అసలు పరిశుద్ధాత్మ లేదని బోధించే వాళ్ళు బయలుదేరారు. నీతికి విరోధమైన తప్పుడు బోధల నుంచి మనం తొలగిపోవాలి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిత్యుడైన తండ్రి ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడని బైబిల్ సెలవిస్తుందండి. యేసు ప్రభు దేవుడు కాదంటానికి ఎవరండి? యెహోవాయే దేవుడు అంటారు చాలామంది. పరిశుద్ధాత్మ లేని రకరకాల బోధలు బయలుదేరినాయండి. నీతికి విరోధమైన తప్పుడు బోధల నుంచి నీవు తొలగిపో. ఏమండి, అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు, దుర్బోధకులు బయలుదేరారు. నీతికి విరోధమైన తప్పుడు బోధల నుంచి తొలగి స్థిరమైన మనస్సు కలిగి ఇదిగో ఆ మనస్సు విడిచి పడిపోకుండా మనం కాచుకోవాలండి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, అయినను ఇప్పుడును యుగాంత దినం వరకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ మాటలన్నీ మనందరి వినికిలో ప్రభు ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవలసింది ప్రభు రాకను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోతు దినములను, నోవాహు దినములను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము మర్చిపోకూడదు ఏంటో తెలిసినా, మనం పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండటం మర్చిపోకూడదు, భక్తిగా ఉండటం మర్చిపోకూడదు, జాగ్రత్తగా ఉండటం మర్చిపోకూడదు. ఈ భూమి దహించి వేయబడటానికి అగ్ని చేత భద్రం చేయబడిన సంగతి మనం మర్చిపోకూడదు. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములుగా, 1000 సంవత్సరములు ఒక దినముగా ఉన్న సంగతి మనం మర్చిపోకూడదు. ప్రియులారా, మనం ఉండవలసింది ఏంటి అంటే శాంతమూర్తులుగా మనం ఉండాలి, దీర్ఘశాంతం కలిగి మనం ఉండాలి, నిష్కలంకులుగా, నిందారహితులుగా మనం ఉండాలి. మనం చేయవలసింది ఏంటో తెలిసినా, నీతికి విరోధమైన తప్పుడు బోధన నుంచి తొలగి స్థిరమైన మనస్సు కలిగి ఆ మనసులో నుంచి ఏమండి విడిచి పడిపోకుండా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఈ మాటలు మనందరి వినికిల్లో ప్రభు ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. తరలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుని జతపనివారు అని ఈ టీవీ కార్యక్రమాలు వీక్షిస్తూ ఆధ్యాత్మికంగా బలపడుతున్నటువంటి ఒక్కొక్కరిని బట్టి మీకు స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు వాక్యమై ఉన్న దేవా, మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ యందు అమూల్యమైన విశ్వాసం పొందినటువంటి మీ బిడ్డలందరినీ ఉద్దేశించి ఆనాడు అపోస్తలుడైన పేతురు గారు తన పత్రికలో రాయించినటువంటి మాటలు మేమందరము ధ్యానించడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రియులారా, మీకు ప్రియులుగా మేము మార్చబడాలి అంటే మీ నీతిని నెరవేర్చాలని, మీతో సహవాసం చేయాలని, ఈ లోకంలో పరిశుద్ధముగా నీతిగా ఏ లోపము లేని వారిగా మేము జీవించాలని మీరు మాట్లాడారు. మేము జ్ఞాపకం చేసుకోవలసింది ఇవేంటో, మేము మర్చిపోకూడదు ఏంటో, మేము ఉండవలసింది, మేము చేయవలసింది ఏంటో మీరు మాతో మాట్లాడారు నాయన. అవును తండ్రి, లోతు దినములను మేము జ్ఞాపకం చేసుకోవాలని, నాయన నోవాహు దినములను మేము జ్ఞాపకం చేసుకోవాలని, మీ రాకడను గూర్చి మేము జ్ఞాపకం చేసుకోవాలని, అయ్యా అపహాసకులుగా నా తండ్రి అవిధేయులుగా మేము ఉండకూడదని మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నైనా మేము మీ రాకడను గురించి ప్రతిదినం జ్ఞాపకం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా మీ వైపు చూస్తూ ముందు కొనసాగడం మీ కృప దయచేయండి. నా తండ్రి మీకు స్తోత్రం. ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి భక్తిగా ఎంతో జాగ్రత్త కలిగి జీవించడం మీ కృప దయచేయండి. మీరు మా కొరకు క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని కలుగ చేయబోతున్నారయ్యా. అందులో నీతి ఉంటుంది నా తండ్రి. నాయన, అందులో మేము నివసించడం మీ కృప దయచేయండి. ఈ లోకంలో మేము బ్రతికినంతకాలం శాంతమూర్తులుగా, దీర్ఘశాంతం కలిగిన వారుగా, నిష్కలంకులుగా, నిందారహితులుగా ఉంటూ కృప దయచేయండి. నీతికి విరోధమైన తప్పుడు బోధల నుంచి తొలగి స్థిరమైన మనసు కలిగి విడిచి పడిపోకుండా ప్రతి వారు వారి మనసును కాచుకొని కృప దయచేయండి. ఈ వర్తమానాలు ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చి మీ ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకున్నామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసము సన్నిధి ఈ మాటలు విని విశ్వసించిన ప్రతి వారికి, సకల పరిశుద్ధులకు కృప అంతవరకు తోడే ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి సహకరించినటువంటి కుటుంబస్తులకు నా ప్రేమపూర్వకమైన వందనాలు. కృప మీ అందరి ఆత్మలకు తోడే ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్.